వింజమూరు టౌన్ కి దగ్గరలో ఉన్న బీసీ కాలనీలో ఉన్నాం. 2 ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మొదటిది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు అందరికీ తెలుసు, మనం 1వ తేదీన పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ఆ పెన్షన్ కార్యక్రమంలో దాదాపుగా వృద్ధులు, అన్ని రకాల పెన్షన్ హోల్డర్స్ కలవడం, మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని నలుగురికి చెప్పడం, అలాగే కొన్ని చేనేత కుటుంబాలను కూడా పలకరించడం జరిగింది. ఈ రోజున వారికి కూడా రాబోయే 7వ తేదీన ఈ నెలలో 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 500 పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ కూడా దాదాపుగా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళకి 200 యూనిట్లు దాటినా కూడా అక్కడి నుంచే ఆ ఛార్జ్ కూడా వేయడం జరుగుతూ ఉంది. మొత్తం అంతా అన్ని యూనిట్స్ కలిపి కాకుండా ఆ వెసులుబాటు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదయ్యాక మనం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఇక్కడ మీకు అందరికీ తెలుసు, 27వ తేదీ నుంచి మనం 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఇళ్లకి వెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కూడా ప్రతి ఇంటికి తిరిగి బూత్ కి 30 ఇళ్లు మనం రోజున తిరగాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాం. ప్రజలతో మమేకం అవడం, వారికి మనం చేస్తున్న సేవ చెప్పడం, 2 సంవత్సరాల్లో మనం ఉదయగిరిలో ఏం డెవలప్మెంట్ చేసుకున్నాము, అలాగే ఓవరాల్ గా మన కార్యక్రమాలు, మన మేనిఫెస్టో ప్రకారం ఏ కార్యక్రమాలు, ఏ స్కీమ్స్ మన ప్రజలకు అందుతా ఉన్నాయి, మనం ఎంతవరకు ప్రజలకు అండగా ఉన్నాం అనేది మరోసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకి తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మన కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా దయచేసి మీరు ఎక్కడ నాయకత్వం వహిస్తుంటే అక్కడ ఏ బూత్ లో ఆ బూత్ లో మీరు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో, ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో మీరు పాల్గొవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాదాపుగా మనం 10% ఈ రోజుకి చేసుకోవడం జరిగింది. మనం పెద్ద ఎత్తున మనం అన్ని బూత్లు కూడా మనం కవర్ చేయాల్సింది ఉంది. ప్రతి ఒక్క కూటమి కార్యకర్తకి, నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, దయచేసి ఈ కార్యక్రమంలో మిగతా 40 రోజులు, దాదాపుగా 40 రోజులు ఉంది, ఇంకా మనకి 40 రోజులు కూడా పార్టిసిపేట్ చేయాలి. అలాగే మీకు అందరూ తెలిసి మధ్య SIR ప్రోగ్రామ్ సర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది. సర్ ప్రాసెస్ లో మనకు దాదాపుగా 29,000 ఓట్లు మనకు డ్రాప్ అయ్యే పరిస్థితి. దాదాపుగా మనకు 243,000 ఉదయగిరి నియోజకవర్గంలో ఓట్లుంటే వాటిలో 10,000 మంది చనిపోయి ఉన్నారు, డెత్ కింద రిజిస్టర్ అయి ఉంది. ఆ 10,000 కాకుండా ఇంకొక 19,000 ఓట్లు మనకు పోయే పరిస్థితి. అంటే రకరకాల రీజన్లు అవ్వచ్చు, ఆబ్సెంట్ అవ్వచ్చు, వాళ్ళని మనం ట్రాక్ చేసుకోలేకపోవడం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు వేరే చోట వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉండొచ్చు, రిజిస్టర్ చేసుకుంటే ఇక్కడ చేసుకోవాలి రిజిస్ట్రేషన్. అలాగే కొంతమంది మైగ్రేట్ ఓటర్స్, కొంతమంది పర్మనెంట్ గా ఇక్కడ నుంచి మూవ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగ రీత్యా రావడం కానీ, చదువు రీత్యా రావడం కానీ, రకరకాల రీజన్లతోటి ఇక్కడికి వచ్చి చదువుకొని మెట్ట ప్రాంతం అయినందువల్ల వేరే ప్రాంతాలకి, సిటీలకి మూవ్ అయిపోయిన పరిస్థితి. ఆ రకంగా చూసుకుంటే 2002 నుంచి 2025కి మ్యాపింగ్ కంప్లీట్ చేసుకొని దాదాపు 19,000 ఓట్లు ఇది అవుతా ఉంది. అలాగే అందరికీ కూడా, కూటమి కార్యకర్తలు, నాయకులందరికీ కూడా మీరు దయచేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. ఫామ్ 6 మనం వెతకాలి. ఎక్కడ అంటే పిల్లలు చాలా మంది చదువుకొని ఓటుకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క కుటుంబంతో ఆ బూత్ లో ఉన్న బూత్ ఇన్ఛార్జి నాయకులు కూడా మనకి ఎక్కడెక్కడ ఫామ్ 6 మనం నింపుకోవాలి, అదొకటి ఐడెంటిఫై చేసుకొని ఫామ్ 6 కూడా మనం నింపాల్సిన అవసరం ఉంది. అలాగే ఫామ్ 7 కూడా వాడుకొని ఎక్కడన్నా అటు ఇటు మూవ్మెంట్ ఉంటే ఓటు, అది కూడా మనం ట్రాక్ చేసుకోవాలి. ఫామ్ 8 డెత్ లేదన్న రిపోర్ట్ చేసుకోవడం, ఇటువంటివి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 1వ తేదీ నుంచి కూడా ఆ కార్యక్రమం మళ్ళీ మొదలవుతా ఉంది. ఈ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇంకేదైనా సమస్యలు ఉంటాయి కూడా చెప్పే పరిస్థితి. దయచేసి దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందిగా మన కూటమి కార్యకర్తల, నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు.